తారుమారు చేసి టీడీపీ వర్గీయులను రక్షించాలనుకున్న కర్నూలు జిల్లా హోళగొండ ఎస్హెచ్ఓ ఎస్ఐ దిలీప్ కుమార్కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సదరు ఎస్ఐపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయకూడదు వివరణ ఇవ్వాలని ఆయనతో పాటు ప్రతివాదులైన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, కర్నూలు డీఐజీ, ఎస్పీ, పత్తికొండ డీఎస్పీ కానిస్టేబుల్ అనుల్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. పిటిషనర్ గిరిమల్ల దాఖలు చేసిన రిట్ పిటిషన్ ప్రకారం హోళగొంద మండలం నెరణికి గ్రామానికి చెందిన దళిత గిరిమల్ల కూలీ పనులతో జీవనం సాగిస్తున్నాడు. గత మే 20న గ్రామంలోకి చెరువు కట్ట వద్ద మట్టిని తవ్వుకుంటూ ట్రాక్టర్లో నింపుకుంటున్నాడు. ఈ సందర్భంలో అదే గ్రామానికి చెందిన పింజారి అల్లావలి అకారణంగా గిరిమల్లను అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషిస్తూ మట్టిని ఎలా తవ్వుతామని గట్టిగా అరుస్తూ గొడ్డలతో దాడి చేసే ప్రయత్నం చేశాడు. తల మీద తగలాల్సిన గొడ్డలకి గిరిమల్ల చెయ్యి అడ్డు పెట్టడంతో అతనికి రక్తగాయమైంది. గ్రామంలో సచివాలయం పక్కన అధికార పార్టీ అంచుడు పీర్ సాబ్ నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ విషయంలో గ్రామస్తులు కలిసి గిరిమల్ల తీవ్రంగా వ్యతిరేకించాడు. న్యాయ పోరాటం చేస్తూ వచ్చాడు. ఆ నిర్మాణాలను ఆపాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పింజారి పీరు సాబ్, షరీఫ్, మాబలి, సయ్యద్ సాబ్ ప్రోద్బలంతో పింజారి అల్లావలి దాడికి పాల్పడంతో వాళ్ళందరి మీద గిరిమల్ల హౌలగొంద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దళితున్నైనా తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశాడు. అయితే ఎస్ఐ దిలీప్ కుమార్ గిరిమల్లను బెదిరించి అనిల్ అనే కానిస్టేబుల్ చేత ఫిర్యాదును తిరగరాయించారు. ఆ ఫిర్యాదులో పింజారి పీర్ సాబ్, షరీఫ్, మాబలి, సయ్యద్ సాబ్ పేరు లేకుండా కేవలం పింజారి అల్లావలి పేరు మాత్రం ఉండేలా చేశారు. మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పైగా ఎఫ్ఐఆర్ నమోదులో తీవ్ర ఆలస్యమైంది. దీంతో న్యాయం కోసం బాధితుడు గిరిమల్ల సీనియర్ అడ్వకేట్ డాక్టర్ బి పురుషోత్తం రెడ్డి ద్వారా హైకోర్టు ఆశ్రయించారు. ఫిర్యాదులో పేరు లేకుండా చేసుకున్న వాళ్ళంతా టీడీపీ వర్గీయులు కావడంతో పెద్దల ఒత్తిడితో ఎస్ఐ ఫిర్యాదు నుంచి వారి పేర్లను తీసివేయించినట్టు ఆరోపణలు ఉన్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే స్టార్ హోటల్